అయితే చూసాను, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది అనమాట. అసలు మన అన్న రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విరాజ్ రెడ్డి అనే యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశాడు భయ్యా. అసలు మామూలు ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ. సినిమా గురించి చెప్పాలనుకుంటే ఒక హారర్ థ్రిల్లర్ మూవీ అనమాట. చాలా డిఫరెంట్ జోనర్ గా ఉంది. నాకు తెలిసి అయితే తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమా రాలేదు, అంత బాగుంది అనమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అలాగే మన హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత బ్యూటీగా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా 100-200% చేసిందన్నమాట. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ హాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ తీసుకొచ్చింది. సినిమా ఇంకా మామూలు అయితే వేరే లెవెల్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది భయ్య. అలాగే నిజంగా మీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అసలు కాంబినేషన్ కూడా చాలా బాగుంది భయ్య. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో డైలాగ్ డెలివరీ కానీ, మీకు యూత్ కావాల్సిన రొమాన్స్ ఉంది, అలాగే మంచి ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. అలాగే నిజంగా ఒక చెప్పాలనుకునే సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. అసలు మిస్ అవుతుంది. డైరెక్షన్ చాలా చాలా బాగుంది. అలాగే నిజంగా లొకేషన్స్ కానీ, ఆ లొకేషన్ తగ్గట్టుగా నిజంగా ఆ బ్యూటీనెస్ కానీ చాలా చాలా బాగుంది. నిజంగా అర్రర్ మామూలు భయ్యా. అసలు వేరే లెవెల్ అనమాట. అసలు రివెంజ్ మామూలుగా తీసుకోలేదు, వేరే లెవెల్ రివెంజ్. సినిమా మొత్తం చాలా బాగుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి అయితే ప్రొడక్షన్ హాల్స్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాకుండా అంత మంచి ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం మాత్రం ఇస్ క్రేజీ అనుకోవచ్చు. మెయిన్ ఇంకా ఈ సినిమా సంబంధించి లొకేషన్స్ కూడా చాలా, అంటే ఆ విజువల్ బేషన్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపించింది. డైరెక్షన్ అల్టిమేట్. ప్రొడ్యూసర్స్ మేడం మీకు మంచి కలెక్షన్స్ వస్తాయంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది. అసలు మిస్ కాకుండా చూడండి, డోంట్ మిస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సార్ పేరు వీరాజ్. ఒక యంగ్ టాలెంట్, ఒక మన టాలీవుడ్ కి వస్తే ఎలా ఉంది. గాడ్ అంటే పీపుల్ ని లైక్ హెల్ప్ చేసేటోడు, లైక్ మనుషులను కాపాడేటోడు. అట్లా సార్ ఈ సినిమాని మొత్తం కాపాడింది సారే. సార్ మీరైతే చాలా బాగుంది సార్. మీ టాలెంట్ ఎక్స్ట్రీమ్లీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మిమ్మీ మేడం అయితే సో ఎమ్మీ మేడం. లైక్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే లైక్ ఇంతవరకు హర్రర్ మూవీ, రివెంజ్ లవ్ స్టోరీ చాలా చూసినాం, కానీ ఇట్లాంటి సినిమా మాత్రం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. లైక్ మేడం ఒక్కొక్కసారి రియాక్షన్ చూస్తారే నిజంగా డెవిల్ మన పక్కనే ఉంది అన్నట్టుంది. లైక్ ఇక్కడ చూస్తే ఎంత సింపుల్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, కానీ థియేటర్ లో చూస్తే మాత్రం పాయింట్ తడిచిపోతుంది భయ్యా ఒక్కొక్కరికి, అంతగానం ఉంది. కానీ ఇంకా జగ్గా సార్ గురించి చెప్పాలంటే, సార్ కొత్తగా లైక్ ఒక టెలివిజన్ పైకి లైక్ ఎట్లా తీయాలో ఒక డైరెక్టర్ గారు రాజమౌళి గారికి రాని థాట్స్ కూడా మీకు వచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి వస్తే లైక్ సిద్ధార్థ శివాశివన్ గారు పేర్లనే ఉంది శివుడు అని. లైక్ ఒక శివుడు లైక్ ఎట్లా తాండవం చేస్తాడో లోపల మ్యూజిక్ మాత్రం అట్లా విప్లవ తాండవం ఆడుతుందన్న. ఎక్స్ట్రీమ్లీ చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం ఇట్లాంటి సినిమా తీసినందుకు. చాలా బాగుందన్న. లైక్ ప్రతి ఒక్కరు ఒక కొత్త సినిమా, ఒక కొత్త పరిశ్రమకి తీసుకొచ్చినట్టు, లైక్ ఒక టాలెంట్ చిన్న సినిమా, కొత్త హీరో అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, ప్రతి ఒక్కరు సినిమా ఆదరించండి. లైక్ సార్ కి అయితే నిజంగా ఒక రియల్ స్టార్, ఒక పాండే స్టార్ ఎలా చేశారో సేమ్ అదే విధంగా లైక్ యాక్టింగ్ అయినా సరే, లైక్ ఫైటింగ్ లోనైనా సరే చాలా బాగుంది. ఇంకా సినిమా గురించి వస్తే లైక్ గాడ్ అంటే లైక్ ఒక నిజంగా ఒక మనుషులను ఎలా కాపాడతాడో లైక్ అట్లా సినిమాని కాపాడాడు సార్ అయితే. చాలా బాగుంది. లైక్ కొంతమంది సినిమాకి పాత్రలు ఎట్లనో లైక్ పాత్రకి ప్రాణం పోశారు సినిమా వాళ్ళైతే. కంపల్సరీ ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్ళండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీ కళ్ళ ముందర అయితే కనిపిస్తుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా పట్టించుకుంటే లైక్ చాలా పెద్ద హిట్ అయిపోతాయి. చాలా బాగుంది. ఎంతవరకు చూడాలో, లైక్ ఎంతవరకు ఇయ్యాలో అంతవరకు స్టఫ్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తగల పెట్టేసాను సార్ మాత్రం. సార్ రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. మీ కొత్త ఫ్యాన్ సార్ నేనైతే. నా డబ్బులు పెట్టి ఫస్ట్ ఈ సినిమాకి నా డబ్బులు పెట్టి టికెట్ కొన్నా. సాటిస్ఫాక్షన్ అయ్యా. ఇంతవరకు మనం ప్రేమ కథ చిత్రం చూసాం, అరుంధ సినిమా చూసాం, ఇంకా ఎన్నెన్నో సినిమాలు చూసాం, కానీ ఫస్ట్ ఈ హర్రర్, ఈ థ్రిల్లర్, ఈ సినిమా చూస్తుంటే నాకైతే ఒలికిపోయా అన్న. మేడం నిజంగా మేడం మేము వేసిన మేడం చూసి థియేటర్ నా పడిపోయిపోయా కింద పైన. దయచేసి ఒక్కసారి మీరు ఈ సినిమాకి రండి, ఒక్కసారి ఈ సినిమా చూడండి. మీరింకా జన్మలో చరిత్రలో మర్చిపోలేరంటే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే సినిమా ఇది. ఒక్కసారి ఈ సినిమాకి రండి. అది మేడం మేడం నిజంగా చాలా మేడం. అబ్బా మేడం సోమరసం అటాడండి చాలా హ్యాపీ. ఇంకా ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఈ
సినిమాకి తిరుగు లేదు, అడ్డు లేదు, ఎవరు ఆపలేరంటే ఈ సినిమాని ఒక్కసారి థియేటర్ చూడండి, మీరు ఏడు పెద్ద ఫ్యాన్ అయిపోతా ఉంటాయి. సార్ రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు ఇలాంటి వాళ్ళని పెట్టి ఒక సినిమా చేయండి సార్, మీ సినిమా చేయండి సార్, ఒక్కసారి సార్ ఇలాంటి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, మీ డైరెక్షన్ చూడాలి మేడం, ప్లీజ్ మేడం. రాజమౌళి, పూరి జగన్నాథ్ గారు ఒక్కసారి మేడం చేయండి మేడం, ప్లీజ్ మేడం, దయచేసి ఈ సినిమాకి రండి, చూడండి, ఆదరించండి, అభిమానించండి. నువ్వు ఎంత తెలుగు లేపినా తెలుగు అర్థం కాదు. అవునా మేడం, రాజమౌళి సార్ డైరెక్షన్ సూపర్ మేడం, బాహుబలి యువర్ హీరోయిన్, సార్ కూడా ఉంటాడు, మేనేజ్ చేయండి ఓకేనా. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం, అప్ప మేడం, బాబా ఎక్సలెంట్, అప్ప మేడం. Hello, I'm Bhargavi. So, Mr. Viraj Reddy, Murli, Mimi has done amazing job. This movie is something very unique and different in Telugu. నాకు చాలా బాగా నచ్చింది. యూజువలీ నేను అంత మూవీస్ చూడను, అలాంటిది I was glued to the screen. ప్రతి scene was amazingly done. Acting was natural and I loved every bit of it. I loved how they made the movie, the music, the background. Everyone as newcomers, they have done brilliant job and I'm wishing the entire team the best. Thank you so much. ఇప్పుడే చూసిన ఘాట్ అంటే కాపలా నిజంగా భయ్యా చాలా బాగా చేశారన్న. మీరు ఎన్ని సినిమాలు చేశారు కాదు తెలియదు కానీ చాలా బాగా చేశారన్న. కాపలా ఘాటు మంచి స్టోరీ అన్న, స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న, డైరెక్టర్ గారు సూపర్ తీశారన్న. సాంగ్స్, ఆ ఫైట్లు, అబ్బబ్బబ్బా, ప్రేమ ఖచ్చితం, మనం ప్రేమ ఖచ్చితం చూసాం కదా సుధీర్ బాబు గారిది, అలాగ ఉందన్న, రేంజ్ లో ఉందన్న సినిమా. స్క్రీన్ ప్లే అది ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ నుంచి ఇంకో లెవెల్లో ఉందన్న సినిమా. ఎక్కడ చెప్తున్నాం కదన్నా, బోర్ అనిపించదన్న. ఖచ్చితంగా మాత్రం చిన్నపిల్లలేటి పెద్దోళ్ళేటి అందరూ చూడవలసిన సినిమా అన్న. ఇది చాలా మంచి సినిమా అన్న. ఏ సంక్రాంతికి శివరాత్రికి వస్తాయన్న ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూడాలన్న. థియేటర్కి వచ్చి చూడండి అన్న. ఏదో సెల్ ఫోన్ లో చూస్తారు అలా చూడకండి అన్న. సెల్ ఫోన్ లోని ల్యాప్టాప్ లో చూస్తారు అలా చూడొద్దన్న. హీరోయిన్ మాత్రం ఒక రేంజ్ లో చేశారన్న. మేడం గారు సూపర్ అండి. మీరు ఇంకా నిజంగా యూత్ కి అయితే మరి ఇంకా యూత్ అయితే ఇంకా పడిపోతారన్నా. ఒక రేంజ్ లో చేశారు మేడం గారు, సూపర్ చేశారు మేడం గారు. అలాగే కాపాడుతూనే ఉంటారు, ఇంకా అలా కాపాడుతూనే ఉంటారు. హీరో గారు అయితే పక్క నుండి ఇంకా అలా కాపాడుతూనే ఉంటారు. ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారన్న. ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ బిర్యానీ పట్టుకొచ్చేటప్పుడు ఇంకా మామూలు నవ్వు రాలేదు. ఇంకా ఎక్కడ చెప్తున్నాం కదన్నా, ఒక రేంజ్ లో ఉందన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం సినిమా చూడాలన్నా. ఇలాంటి సినిమాలు చెప్తున్నాం కదన్నా, మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అందరూ వచ్చి దయచేసి థియేటర్కి చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటారు. బై. Alright. I was really wonderful to see myself in the screen after so much hard work. There was a lot of hard work behind scenes. You know, we worked really hard as a team, but we had so much fun as well. And finally to see it on screen, it's just amazing and I feel so blessed and grateful. Thank you. చాలా బాగుందండి మూవీ. ఎస్పెషల్లీ విరాజ్ రెడ్డి అయితే ఫస్ట్ మూవీ లాగా లేదు, అసలు చాలా ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. అండ్ మిమి, మురళి, జాస్వా అందరిది చాలా బాగా యాక్టింగ్ ఉందండి. అది ఇంకా చూడాలని ఉంది. ఒక్కసారి అది ఎట్లా అంటే జగ్గా పెద్ద డైరెక్టర్ స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. అది ఏంటంటే హర్రర్ లోనే కామెడీ ఉందండి. అసలు తెలియకుండా అట్లా 2 hours మూవీ అలా అయిపోయింది. చాలా బాగుందండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మూవీ గాడ్ చాలా బాగుంది. అసలు ఫస్ట్ డెబ్యూ హీరోయిన్ ది కానీ ఇక్కడ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిది ఫస్ట్ డెబ్యూ అయినా చాలా బాగా చేశారు. అసలు ఫస్ట్ యాక్ట్ చేస్తున్న ఫీలింగే లేదు. మూవీ కూడా చాలా స్మూత్ గా తెలియకుండా అలా ఫ్లో లో వెళ్ళిపోయింది. ఇలా అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కామెడీ, హారర్, సెంటిమెంట్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద మూవీ అండ్ ఇట్స్ వెరీ నైస్. మై బెస్ట్ విషెస్ టు అప్కమింగ్ హీరో అండ్ డైరెక్టర్. విలన్స్ గానీ విరాజ్ రెడ్డి, మిమి, మురళి అండ్ ఎస్పెషలీ ద కామెడియన్ జాష్వా, హీ యాక్టెడ్ సో వెల్. తనకైతే చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ విరాజ్ రెడ్డి ఫస్ట్ మూవీ అయినా కూడా అసలు ఎంత ఎక్స్పీరియన్స్ గా యాక్ట్ చేశాడంటే ఏదో 4-5 మూవీస్ ఆల్రెడీ చేసేసిన ఎక్స్పీరియన్స్ ఉండింది. అందరూ చాలా బాగా చేశారండి. మై బెస్ట్ విషెస్ టు విరాజ్ రెడ్డి అండ్ ద టీమ్ టు. థ్యాంక్ యూ. విరాజ్ రెడ్డి చాలా బాగా చేశాడు. స్మూత్ గా హర్రర్ ఉంది, కామెడీ ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, స్మూత్ గా పోయింది ఫిలిం. బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుందండి. విరాజ్ రెడ్డి చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ, హారర్ చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్, నైస్ మూవీ. ఇప్పుడే గాడ్ మూవీ చూసాను భయ్య, మామూలుగా లేదు అసలు. అంటే సినిమాల్లోనే ఒక కొత్త అధ్యయనం లాగా కనుగొన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ విజువల్స్ కావచ్చు,
అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఎక్కడ చేశారో షూట్ గానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు మాత్రం. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉందనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ దీంట్లో మన హీరో గారు విరాజ్ గారి పర్ఫార్మెన్స్ అసలు చేంజ్ చేశాడు. అంటే డెబ్యూటెంటా లేకుంటే ముందు నుంచి ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ తెలియదు కానీ అంత బాగా కనెక్ట్ అయ్యాం మేము కూడా సినిమాకి. అండ్ హీరోయిన్ గారు మిమ్మి గారు, ఆమె బయట చూస్తే చూడడానికి చాలా అందంగా చాలా క్యూట్ గా ఉన్నారు, బట్ లోపల పర్ఫార్మెన్స్ మాత్రం ఒక్కొక్కడికి పడిపోద్ది, ఆ రేంజ్ లో చేశారు. అండ్ మ్యూజిక్ అన్న ఎవరు కొట్టారో కానీ అసలు కుక్కని కొట్టినట్టు కొట్టాడని చెప్పుకోవచ్చు నా బీజిఎం మాత్రం. ఎందుకంటే ఆ బీజిఎం వల్లనే మనకు తడిసిపోతుంది, ఆ రేంజ్ లో కొట్టాడు బీజిఎం. అండ్ ఫస్ట్ మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ 1% కూడా బోర్ అవ్వకుండా చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా తీశారు. అంటే ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేయడంలో డైరెక్టర్ గారు సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ది బెస్ట్ మూవీ అన్న ఈ వీకెండ్ లో. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం. థ్యాంక్ యూ. ఇప్పుడే గాడ్ మూవీ చూసాను. మూవీ అయితే అసలు సూపర్ సస్పెన్స్ అని చెప్పొచ్చు. హర్రర్ ఫిలిం ని అసలు సూపర్ అంటే సూపర్ గా చూపించారు. హీరో విరాజ్ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. కొత్త హీరో అన్నట్టుగా అస్సలు లేదు. ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ లా చేశారు. మిమి గారు హీరోయిన్ గారు అందంతో అయితే చాలా ఆకట్టుకున్నారు. ఆమె హర్రర్ సీన్స్ లో అయితే ఆమె అసలు గజగజలు ఆడిచ్చేసింది భయ్య. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి హర్రర్ పిక్చర్ అయితే నేను చూసి చాలా రోజులు అయింది, ఎప్పుడో చూసాను. మళ్ళీ అంతటి భయంకరమైన సీన్లను అయితే ఈ సినిమాలో చూసాను. ప్రతి ఒక్కళ్ళు థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. కొత్త కాన్సెప్ట్ తో బాగా సూపర్ గా తీసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. ఇప్పుడే గాడ్ మూవీ చూసాము. ఇది ఒక రివెంజ్ లవ్ స్టోరీ భయ్య. సూపర్ ఉంది. థ్రిల్లర్ అయితే అసలు హర్రర్ గా మూవీ చూసే వాళ్ళైతే దెయ్యం సినిమా చూసే వాళ్ళైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ మూవీ అయినా ఇన్వాల్వ్ అయి చేశారు. సినిమా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ గానీ ఎక్స్ప్రెషన్ గానీ చాలా బాగుంది. హీరోయిన్ గారు అలా దెయ్యం క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఫస్ట్ సినిమా అయినా ఇన్వాల్వ్ అయి చేశారు. చాలా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం చాలా ఎరగదీశారు. ఇంకా హర్రర్ మూవీస్ ఇలాగే తీయాలని చాలా బాగుంది అసలు మూవీ అయితే. ఫ్యామిలీతో వచ్చి చూడండి భయ, ఫ్రెండ్స్ తో కూడా రావచ్చు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓ లార్డ్, నేను చూసేస్తాను గాడ్. మంచి ఇంటెన్సిఫైడ్ పైసా వసూలు మూవీ అన్న. అంటే క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ క్యారీ చేసిన డైరెక్టర్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. నిజంగా జాగ్రత్త డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ అన్సూయ రెడ్డి కూడా చాలా డబ్బులు పెట్టి ఇంత పెద్ద సినిమాని తీయాలంటే చాలా బాగుంది. అంటే తీసుకున్న ప్రతి సీన్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించారు. కొత్త ప్రపంచం తీసుకెళ్లారు. ఆ విషయం ఆల్ సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో మన వీరాజ్ అయితే బ్లడ్ రేటర్స్ అని చెప్పొచ్చు అన్న. ప్రతి ఒక్క షాట్ కూడా అంత బాగా చేస్తారు. మిమ్మి లినాడ్ ఎంత అందంగా ఎంత క్యూట్ ఉంది భయ్యా. అబ్బో తన యొక్క పర్ఫార్మెన్స్, తన అందం మాత్రం మాటలేవు. నిజంగా అల్లాజుకుంటారు ఫ్యాన్స్. సినిమాలో మంచి రొమాన్స్. వాషింగ్ పౌడర్ నిర్మా సింహ దుర్పతి కర్మ అరటి పండు జామ పండు సినిమా 100 కోట్లు కొడితే బాగుందన్న ఫీలింగ్ కలిగింది. ప్రతి చెప్తున్నా ఇంటర్వల్ సీన్ కానీ చాలా ఇంటెన్స్ గా తీశారు. అది ఇష్టమైన మంచి చిల్లింగ్ ప్రేమ కథ మూవీ అనేది చాలా బాగా నచ్చింది. ఒక రొమాంటిక్ అయితే మాటల్లో మాట్లాడుకున్నారు. క్లైమాక్స్ మాత్రం ఊచకోట ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. మీకు బట్టి డబ్బులు మాత్రం వర్త ఫీల్ కానీ గాడ్ మూవీ చూడండి బ్రదర్. మంచి సినిమా, బాగా నచ్చుంది. థ్యాంక్ సో మచ్. నెక్స్ట్ లెవెల్ అన్న. చాలా చోట్ల భయపెడతారు. చాలా బాగుంది అనమాట. మ్యూజిక్ కూడా, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని అమెరికాలో షూట్ చేశారనమాట. స్టోరీకి తగ్గట్టు చాలా అంటే చాలా కొత్త పాయింట్లు ఉన్నాయి. డైరెక్టర్ గారు చాలా నీట్ గా తీసుకెళ్లారనమాట స్టోరీని. సో ఎక్కడ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి చాలా కొత్త పాయింట్లు, కొత్త ట్విస్టులతో చాలా బాగుంది అనమాట. దీనికి ఎండ్ పార్ట్ 2 కూడా పెట్టారు. సో అందరూ థియేటర్ కి వచ్చి చూడండి. గాడ్ ది లవ్ స్టోరీ చాలా అంటే చాలా మంచిగా ఉంది. చాలా మంచి ప్రాజెక్ట్ వచ్చింది అనమాట. థియేటర్ కి వచ్చి చూడండి. పర్ఫెక్ట్ హర్రర్ థ్రిల్లర్ ఆఫ్ దిస్ వీక్ అండి ద గాడ్ మూవీ. జస్ట్ ఇప్పుడే చూసి బయటకు వచ్చాను. చీలం విరాజ్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్, మార్క్ కెన్ఫీల్డ్ గారి విజువల్స్, జాగా పెద్ది గారి డైరెక్షన్ అండి. తెలుగు సినిమాకి ఒక న్యూ బ్లడ్, న్యూ జనరేషన్. ఈ రోజు రిలీజ్ అయిన 7 మూవీస్ లో ఈ మూవీ నుంచి వచ్చిందండి. మస్ట్ వాచ్ ఫిల్మ్ ఆఫ్ దిస్ వీక్ విత్ ఫ్యామిలీ. అంటే ప్రాపర్ హర్రర్ థ్రిల్లర్ ఈ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్ లో మస్ట్ వాచ్ ఫిల్మ్ ఆఫ్ దిస్ వీక్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే గాడ్ మూవీ చూసాను. రివెంజ్ ఆఫ్ లవ్. ఎక్సలెంట్. టైటిల్ ఎట్లా ఉంటే మూవీ ఎట్లా ఉంటా చెప్పండి మీరేనా. ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. హీరో లుక్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ హీరోయిన్ కూడా చాలా చాలా బాగుంది. వాయిస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఎవరైనా సరే హర్రర్ మూవీ అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. హర్రర్ లో థ్రిల్లర్ అండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది మూవీ. ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. అండ్ చాలా చాలా బాగుంది. సాంగ్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్. అండ్ ఒక్కొక్క మూవీ చూస్తుంటే గజగజం అనుకోవచ్చేస్తుంది. అంత థ్రిల్లర్ మూవీ, హర్రర్ మూవీ అంతా బాగుంది. ఎవరైనా సరే ఈ మూవీ మిస్ అయితే మన లైఫ్ మిస్ అయినట్టు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడే గాడ్ మూవీ చూడడం జరిగింది బ్రదర్.
మూవీ మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ కమర్సే, కాకపోతే ఒక న్యూ కమర్ లాగా లేని హీరో విరాజ్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. మళ్ళీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు హారర్ మూవీకి మళ్ళీ ఇంకోటి చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ హారర్ మూవీ చూసిన. ఎందుకంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటుంది కొన్ని హారర్ మూవీస్ లో, దీంట్లో మాత్రం ఒక డీసెంట్ హారర్ అయితే కనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ డైరెక్షన్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్ ఉంది విజువల్స్ పరంగా మాత్రము. మళ్ళీ సినిమాటోగ్రఫీ వచ్చేసి అసలు ఏమంటారు ఎవరో కానీ చాలా బాగా సినిమాటోగ్రఫీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ డైరెక్షన్ పరంగా మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్. సిద్ధార్థ్ గారు చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రము. ఆ ఒక్కొక్క సీన్ లో మనకు భయం అనేది ఏందో, మెయిన్ థింగ్ హారర్ ఫిలిమ్స్ కి మెయిన్ థింగ్ మ్యూజిక్ ఎసెట్ కావాలి. దీంట్లో మాత్రం డబుల్ ఎసెట్ అయింది. మూవీ మాత్రం కంప్లీట్ క్లీన్ అండ్ నీట్ హారర్ ఫిలిం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన విరాజ్ గారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా మంచి హీరో దొరికిందండి. కంపల్సరీ థియేటర్ వచ్చి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయొచ్చు. మీరు అస్సలు ఒక సీన్ కూడా బోర్ అనిపించేది. కంపల్సరీ థియేటర్ వచ్చి వాచ్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.